హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాకేష్ ట్యుటోరియల్స్. మీకు 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే పైన నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. టుడే our topic is trigonometry exercise 11.4 first, which evaluate the following. First one, 1 plus tan theta plus sec theta into 1 plus cot theta minus cosec theta. ఓకే, సో క్వశ్చన్ ఇట్లా ఇచ్చిండు డైరెక్ట్. దీన్ని ఏం చేద్దామంటే ఇవన్నిటిని మనము సైన్ అండ్ కాస్లలోకి కన్వర్ట్ చేసుకుందాం. ఓకే, సో 1 ప్లస్ tan theta ప్లస్ sec theta 1 plus cot theta minus cosec theta is equal to 1 plus tan theta అంటే మనకు ఫార్ములా ఏంటంటే sin theta by cos theta. ఓకే, అన్నిటిని మనం సైన్ కాస్లలో కన్వర్ట్ చేసుకుందాం, అప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ sec theta అంటే 1 by cos theta. ఓకే, నెక్స్ట్ 1 plus cot theta అంటే cos theta by sin theta. cosec theta అంటే మైనస్ 1 బై sin theta. ఓకే, ఇది ఏం లేదు, ఫస్ట్ ఈ ఇచ్చిన ఈ ట్యాన్ సెక్ కాట్ కొసెక్లని మనము సైన్ కాస్లలోకి మార్చుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేసి ఇక్కడ వచ్చేసి ఎల్సిఎం వచ్చేసి కాస్ థీటా, ఇది వచ్చేసి ఇక్కడ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ప్లస్ 1, ఇక్కడ వచ్చేసి ఇది సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ 1 బై సైన్ థీటా. ఇక్కడ ఏం చేసినామంటే ఎల్సిఎం చేసినాం. ఇక్కడ 1 ఉంది, ఏం లేకుంటే ఏముంటాయి డినామినేటర్ 1. సో కాస్ థీటా కాబట్టి కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ప్లస్ 1, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ 1. సో ఇక్కడ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఉంది, ఇక్కడ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఉంది. దీన్ని ఏమని రాస్తామంటే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా అని రాసుకుందాం. ఎట్లా రాసుకున్నా ఏం కాదు, ప్లస్ 1 బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ 1 బై సైన్ థీటా. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దామంటే ఈ సైన్ థీటా ప్లస్ కాస్ థీటాని ఒక టర్మ్గా తీసుకుందాం. ఓకే, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. ఇక్కడ ప్లస్ 1 ఉంది, ఇక్కడ మైనస్ 1 ఉంది. సో ఇక్కడ ఫార్ములా ఏమొస్తుంది అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. ఇక్కడ ఏ అంటే ఏంటి అంటే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా, బి ప్లస్లో 1. సో ఏ స్క్వేర్ అంటే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ బి అంటే 1 ఉంది కాబట్టి మైనస్ 1 స్క్వేర్ బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇక్కడ డినామినేటర్ ఇవి మల్టిప్లై చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఈజ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. సో ఏ ప్లస్లో సైన్ థీటా, బి ప్లస్లో కాస్ థీటా. సో ఏ స్క్వేర్ అంటే ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా స్క్వేర్ ప్లస్ కాస్ థీటా స్క్వేర్ ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఓకే, సో సైన్ థీటా హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా, కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 1 బై సైన్ థీటా కాస్ థీటా. ఓకే, ఇక్కడ మనకు ఫార్ములా ఒకటి ఉంది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాము. సో 1 ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ప్లస్ 1 మైనస్ 1 గెట్ క్యాన్సల్. సో మిగిలింది 2 సైన్ థీటా కాస్ థీటా బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. సో సైన్ థీటా కాస్ థీటా both are get cancel. So our answer is 2. 2.
సో 1 ప్లస్ tan theta ప్లస్ sec theta ఇంటూ 1 ప్లస్ cot theta మైనస్ cosec theta ఆన్సర్ ఈస్ 2. సో స్టూడెంట్స్ స్టిల్ ఈ ప్రాబ్లంలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను మీ డౌట్ని క్లారిఫై చేస్తాను. లేదంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి, నేను మీ డౌట్ని క్లారిఫై చేస్తాను. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి sin theta ప్లస్ cos theta హోల్ స్క్వేర్ ప్లస్ sin theta మైనస్ cos theta హోల్ స్క్వేర్. సో సొల్యూషన్కి వచ్చేసి ఇది వచ్చేసి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే మనకి ఇక్కడ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇది వచ్చేసి a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఈ ఫార్ములాస్ని అప్లై చేద్దాం ఇక్కడ. సో sin theta ప్లస్ cos theta హోల్ స్క్వేర్ ప్లస్ sin theta మైనస్ cos theta హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకు ఏ స్క్వేర్ అంటే sin స్క్వేర్ theta ప్లస్ బి స్క్వేర్ అంటే cos స్క్వేర్ theta ప్లస్ 2ab అంటే 2 sin theta cos theta ప్లస్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ మనకు sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta మైనస్ 2ab అంటే మైనస్ 2 sin theta cos theta. ఓకే, సో ఈ ఎక్స్పాన్షన్లో ఇక్కడ మనకి ఇక్కడ ప్లస్ 2 sin theta cos theta ఉంది, ఇది మైనస్ 2 sin theta cos theta ఉంది. బోత్ ఆర్ గెట్ క్యాన్సల్. ఓకే, సో ఇక్కడ sin స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta 2 sin స్క్వేర్ theta cos స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta వచ్చేసి 2 cos స్క్వేర్ theta. ఓకే, సో ఇక్కడ రెండిట్లలో 2 కామన్గా ఉంది కాబట్టి 2ని కామన్ చేస్తే sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta. We know the formula that sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేసామనుకోండి, 2 ఇంటూ 1, 2 1 జా 2. సో అవర్ సొల్యూషన్ ఈస్ 2. దట్ మీన్స్ sin theta ప్లస్ cos theta హోల్ స్క్వేర్ ప్లస్ sin theta మైనస్ cos theta హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని అప్లై చేసినాం. ఇక్కడ 2 sin theta మైనస్ 2 sin theta రెండు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. 2 sin స్క్వేర్ thetaలు ఉన్నాయి కాబట్టి 2 sin స్క్వేర్ theta, 2 cos స్క్వేర్ thetaలు ఉన్నాయి కాబట్టి 2 cos స్క్వేర్ theta, రెండిట్లలో 2 కామన్ ఉంది కాబట్టి sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta. మనకు ఫార్ములా తెలుసు, sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 1. సో 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో అవర్ సొల్యూషన్ ఈస్ 2. ఓకే స్టూడెంట్స్, నౌ రైట్ నౌ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, secant స్క్వేర్ theta మైనస్ 1 cosecant స్క్వేర్ theta మైనస్ 1. సో సొల్యూషన్ దీనికి ముందు మనకు ఫార్ములా ఒకటి ఏముంది అంటే secant స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, అండ్ cosecant స్క్వేర్ theta మైనస్ cot స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములాస్. సో ఇవన్నీ మనం ఇటు ట్రాన్స్పోజ్ చేసి tan స్క్వేర్ thetaని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, secant స్క్వేర్ theta ఈ ప్లస్ 1 బికమ్స్ మైనస్ 1, మైనస్ tan స్క్వేర్ theta అనేది ఇటు వెళ్తే ప్లస్ tan స్క్వేర్ theta. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అదే చేస్తాము. సో cosecant స్క్వేర్ theta ప్లస్ 1 ఇటువైపు వస్తే మైనస్ 1, మైనస్ cot స్క్వేర్ theta RHS వైపు వెళ్తే ప్లస్ cot స్క్వేర్ theta. ఓకే, సో ఈ ఫార్ములాని ఇక్కడ మనం అప్లై చేస్తాము. సో ఇక్కడ మనకేమున్నది, secant స్క్వేర్ theta మైనస్ 1 ఇంటూ cosecant స్క్వేర్ theta మైనస్ 1 ఈజ్ ఈక్వల్, secant స్క్వేర్ theta మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ theta, cosecant స్క్వేర్ theta మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు cot స్క్వేర్ theta. సో ఇది వచ్చేసి మనకి ఇది tan theta హోల్ స్క్వేర్ cot theta హోల్ స్క్వేర్. చూడండి, మన cot theta అంటే ఏంటి అంటే 1/tan theta,
సో అదే రాస్తాం మనం ఇక్కడ. కాట్ థీటా అంటే 1/tan theta హోల్ స్క్వేర్. ఓకే, సో tan theta హోల్ స్క్వేర్ by tan theta whole square, both are get cancelled, means 1 into 1. 1 into 1 into 1 is 1. So secant square theta minus 1 into cosecant square theta minus 1 is equal to 1. ఓకే, దీంట్లో ఏం లేదు, సింపుల్గా మనము ఫార్ములాస్ని అప్లై చేసినాం. సో secant square theta minus tan square theta is equal to 1. ఇక్కడ నుంచి మనకు secant square theta minus 1 is equal to tan square theta. cosecant square theta minus cot square theta is equal to 1. ఇక్కడ నుంచి 1 ఇటువైపు cot square theta ని చేస్తే మనకి ఫార్ములా వచ్చేసింది. ఓకే, సో ఈ ఫార్ములాస్ని ఇక్కడ అప్లై చేసినాం. మన cot theta అంటే 1/tan theta. సో tan theta whole square both are get cancelled. So our solution is 1. So students, now copy this.